అదేనండి. ఈ ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే మాటలకే మాటలకే పరిమితం. ఎందుకనంటే ఇప్పుడు మొన్న మహానాడు జరిగింది. మహానాడులో ఈ సూపర్ 6 గురించి ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడింది ఏంటంటే స్త్రీశక్తి 33%. సార్ మీరెవరు సార్ ఇచ్చేది 33%? సెంట్రల్ గవర్నమెంట్ కదా అది స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ కదా అది తీసుకొని రావాలనుకుంటుంది. అది స్కీమ్ కూడా కాదు. ఆడవాళ్ళని కూడా ప్రోత్సహించడానికి అది తీసుకొని వస్తుంది. ఒక్కసారి తిరిగి రాసుకుంటే తిరిగి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు 50% ఇచ్చారు. ఇంకా మీరు స్త్రీశక్తి అని 33% ఇచ్చేది ఏముంది దాంట్లో? మాటలకే పరిమితం తప్ప వాళ్ళకేంటంటే కాసులతో కావాలి, కాసులతో నడిచేది. వాళ్ళ కాసులు ఎవరిస్తారో లేకపోతే కాసులు ఎక్కడ వస్తాయో దాన్ని బట్టే నడుస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మాట మీద వాళ్ళు నిలబడలేరు. కాబట్టి మరి వీళ్ళు ఏ హామీ ఇచ్చినా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. వీళ్ళు ఏదైనా హామీ ఇచ్చారంటే దానికి రివర్స్ గా అనుకోవటమే. ఇంకా అది స్పష్టంగా ప్రతి ఒక్క మనిషి కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోవాల్సిందే. వీళ్ళు ఏదైనా చెప్పారు అని అంటే ఓకే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే ఈ కూటమి చెప్పింది అని అంటే దానికి రివర్స్ గా మనం అనుకోవటమే. క్వైట్ ఆపోజిట్ గా అనుకొని నడవడం తప్ప ఎక్కడో కూడా ఈ కూటమి ప్రభుత్వం మాట మీద నిలబడే విధంగా లేదు. నిజంగా నిలబడే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఏమేమి హామీలు ఇచ్చారో అది పూర్తి స్థాయి కంప్లీట్ చేయండి. నిజంగా అంటే చాలా బాధగా ఉందండి వాళ్ళని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంత వర్క్ డివైడ్ చేయటానికి ఏంటంటే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఒక సిస్టమాటిక్ వేగా వర్క్ జరగాలని చెప్పి ప్రజల్లో కూడా వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈ సచివాలయాలు తీసుకొని వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఇది నేను పెట్టింది కాదు కదా, నేను తీసుకొని వచ్చింది కాదు కదా, వీళ్ళని సచివాలయ సిబ్బందిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు అని చెప్పి వాళ్ళని ఎంత పని ఒత్తిడి అంటే ఒక మనిషికి పెరాలసిస్ వచ్చిందంటే ఏ విధంగా వాళ్ళని హింసిస్తున్నారో మీరు చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రక్రియ జరుగుతుంది, మరి ఆ ప్రక్రియ చూసుకోవాలి. అది చూసుకోవాల్సింది ప్రతి బిఎల్ఓ వచ్చేసేసి సచివాలయ సిబ్బంది. దాని తర్వాత మరి ఇప్పుడు వీళ్ళేదో యోగాంధ్ర దానికేమో ఎన్రోల్ చేయించారు, వాళ్ళ మీద టార్గెట్లు పెట్టారంట. ఏ పని ఏం చేస్తారండి? ఒక మనిషి ఒక పని చేయగలుగుతారు. రాత్రి 12-1 వరకు వాళ్ళకేమో మీటింగ్స్ జరుగుతున్నాయంట. దాని మీద ఎన్నిటి మీద అవగాహన తెచ్చుకోగలుగుతారు ఒక మనిషి అయిన వాడు? ఎంత పని ఏం చేస్తారు? వాళ్ళని గొడ్డి చాకరీ చేయిస్తున్నారు. ఒక ఏమంటారు, గొడ్డి చాకరీ ఏ విధంగా చేయిస్తున్నారు అని అంటే మనిషి చచ్చిపోయినా పర్లేదు, మాకు మా పని మాత్రం కావాలి అని చెప్పి టార్గెట్లు ఇస్తున్నారు. సార్ వాళ్ళు మనుషులే, మీలాగే మనుషులే. వాళ్ళని కూడా వాళ్ళ మీద దయ చూపించండి. వాళ్ళు ఏదో చేసుకునే వాళ్ళు వచ్చే జీతంలో ఎంతో కొంత పని చేసుకున్న ఆ పనిని కూడా మీరు ఇంకా ఒత్తిడి తీసుకొని వస్తే ఒక మనిషి బతకడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ కింద స్థాయిలో ఎవరెవరు వాళ్ళకి పనులు చెప్తున్నారో వాళ్ళందరినీ డివైడ్ చేసి ఒకళ్ళకొకళ్ళుగా మరి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు కూడా పనులు అప్పచెప్పాలని చెప్పి కోరుతున్నారు.